హలో అండి. ఒరిగేడి వారి వంటలు యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి ధనలక్ష్మి. సంక్రాంతి వచ్చేస్తుంది కదండీ! ఇంకెన్నో రోజులు లేదు. అరిసెలు వండుకోకపోతే ఎలాగా? ఎంత ఈజీగా అరిసెలు వండుకోవాలనేది, దానికి తోడుగా పొంగడాలు గూడా చేశాను. అయి గూడా ఎలా చేశాను, ఏంటి అనేది చూపిస్తాను. చూసారు గదా! ఎంత చక్కగా వచ్చాయంటే, చాలా సాఫ్ట్‌గా లోపల, లైట్ క్రిస్పీనెస్‌తో పైన. అలాగే అరిసెలు గూడా అనమాట అండి. పిండి పిండిలాగా లోపల లేకుండా, అలా అని మరీ ఏవో నవిలితే దవడలు ఊడిపోతాయేమో అన్నట్టు కాకుండా చాలా బావున్నాయనమాటండి. తినడానికి హాయిగా అనిపించినియి నాకైతే. స్వీట్ గాని అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయినియి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. 2 కిలోల బియ్యం 24 గంటలు నానబెట్టేసుకొని, ఒక్క 5 నిమిషాలు కొంచెం అలా ఆరబెట్టాననమాటండి. నీళ్లు వాడాలి గదా! తర్వాత తడి బియ్యం మిల్లు పట్టిచ్చేసుకోవాలి. తర్వాత కిలో బెల్లం తురిమేసుకొని పక్కకు పెట్టుకున్నాను. మనకి పాకానికి సరిపోయేంత గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని, అలాగే పాకం ఎలా పట్టుకోవాలి ఏంటనేది వివరంగా చూపిస్తాననమాట అండి. కిలో బెల్లం దాంట్లో వేసేసాను. ఆహ్, ఈ కిలో బెల్లానికి వాటరు చిన్నది మనది రైస్ కుక్కర్ కప్ ఉంటుంది గదా! ఆ కప్పుతో పోసాననమాట అండి. మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు. అంటే చాలామంది ఎక్కువ సేపు ఉడకనిస్తారంట. ఒక్క గుప్పెడంత పంచదార కూడా వేసానండి. ఎందుకంటే కొంచెం లైట్ స్వీట్‌నెస్ వస్తుందని. అంటే ఉట్టి బెల్లమే అయితే కాకుండా పంచదార కూడా కొంచెం వేసామనుకోండి బావుంటుంది. టేస్ట్ 2 మిక్స్ అయితే. అందుకని కొంచెం పంచదార వేశాను. అలాగే మనం ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకొని పాకం చూసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఇట్టే మనకి వచ్చేస్తది. చూసేలోపే పాకం వచ్చేస్తదనమాట. అందుకని మనం ప్లేట్‌లో ఎప్పుడు నీళ్లు రెడీగా ఉంచుకొని చూసుకుంటా ఉండాలనమాట అండి. చూసారా? ఇంక దగ్గరికొచ్చేసింది మనకి. దగ్గరికి రావటమే గాదు, పాకం అయిపోయిందనమాట. ఇలా మనకి ఉండలాగా అయ్యి ఆ ఉండని ఇలా కొంచెం ఉండ చేసి అలా ప్లేట్‌లో ఏస్తే లైట్‌గా సౌండ్ రావాలి. అలా అని మరి కంగుమనేలాగా ఏం గాదు. అలా అనమాట అండి. వస్తే చాలు. మనకి పాకం అయిపోయినట్టేనండి. ఇంక పిండి కలిపేసుకోవడమే. ఇలా పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా, మొరుం లేకుండా జల్లించేసుకోవాలండి. అంటే పిండి గిర్నీ పట్టించుకుంటాం గాబట్టి మెత్తగానే పట్టేస్తారు. మనం జల్లించుకోవసరం అంత అలా ఉండదు అనుకోండి. కానీ జల్లించుకుంటే ఎందుకైనా మంచిది. జల్లించుకున్నాక పిండిని కొంచెం ఒత్తుకోవాలండి. ఎందుకంటే తడి పోకుండా ఉండాలి. కొంచెం మళ్ళా పిండి ఆరిపోయిందనుకోండి మనకు అరిసెకి రాదు. అలా తిప్పుకుంటూ పిండి పోసేసుకోవాలనమాట అండి. అంతే అండి. ఇదిగో మనకి గరిటెతో ఇలా అంటే ఆ గరిటెకి జారుగా ఇలా రావాలనమాట అండి. ఇలా వస్తే మనకి సరిపోతుంది. ఎందుకంటే వేడి చల్లారినా అరిసె చేయటానికి పర్ఫెక్ట్‌గా రావాలనమాట అండి. తర్వాత మళ్ళా మనం మూకుడు పెట్టేసుకొని సరిపోయేంత ఆయిలేసుకోవాలండి. ఒక్కసారిగా మూకుడు నిండా ఆయిల్ పోసేసుకోవద్దు. అరిసెలకి ఎక్కువ ఆయిలే లాగుతూ ఉంటదనమాట అండి. ఇంచుమించు మీకు కిలోకి ఏమంటారు ముప్పావు కిలో పట్టేస్తదనమాట అండి. ముప్పావు కిలో ఆయిల్ పట్టేస్తది. కిలో పోస్తే పావు కిలోనే మిగిలిందనుకోండి, అలా కొంచెం నువ్వులు పాలల్లో నానబెట్టి చేశాననమాట. అంటే కొంచెం క్వాలిటీ నువ్వులు తీసుకోండి. నాకు ఈ క్వాలిటీ దొరకలేదు. నేను చూసుకోకుండా తీసుకొచ్చేసాను. అవి నువ్వులేసినట్టే అనిపించలేదసలండి. నువ్వులెయ్యంగానే అసలు అరిసెకు అలాగా చక్కగా నువ్వులు బాగా కనపడతాయి గదా! అలా కనిపించలేదు. మంచి క్వాలిటీ నువ్వులు తీసుకోండి. ఇక్కడ మటికి పొరపాటయింది. నేతిలో ఆహ్, చేతికి నెయ్యి రాసుకుంటూ అరిసె చేసేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత అరిసె దాంట్లో వేసేసుకోవడమేనండి. ఇంకింతే అండి. అయి చక్కగా ఎలా అంటే నాకవి చేస్తుంటే పూరీలు పొంగినట్టు పొంగినియండి. ఇలా పొంగితే కొంచెం ఒక్క నిమిషం భయమనిపిచ్చింది. ఎందుకంటే లోపల పిండిలాగా అయిపోయి, పైన ఏగుతుందా ఏంటి అని. లేదండి పర్ఫెక్ట్‌గా చక్కగా ఏగిందనమాట. అంటే అరిసె అసలెక్కడ కుదిరిందని అనిపిస్తదంటే, మనం అరిసె కుదరకపోతే ముక్కయిపోతదంటండి. అలా ముక్కవల. చక్కగా కుదిరిందనమాట. కొంచెం లైట్‌గా పైనంతానేమో లైట్ క్రిస్పీనెస్ వచ్చింది. లోపలేమో లైట్ సాఫ్ట్. మరి అలానే పిండిలాగా అలా లేదు. బావుంది. చాలా బావుంది. అలాగే బెల్లం గూడా చూసుకునేటప్పుడు జిగురు బెల్లం అలా తెచ్చుకోకండి. అంటే జిగురు బెల్లం అంటే కొన్ని బెల్లం కుందుల్లాగా ఉండి అది మనకి బెల్లం కోరుకుంటుంటే లైట్‌గా జిగురులాగా వస్తది. అలాంటిది మట్టుకు తెచ్చుకోకండి. అరిసెల బెల్లం అంటే వాళ్ళిస్తారు. అరిసెల బెల్లం తెచ్చుకోండి. తర్వాత ఏగిన తర్వాత ఇలా మనకి ఒత్తుకునే పీటుంటుంది గదా! దాని మీదేసేసి ఆయిలంతా అలా ఒత్తేసేయాలండి. అంతే. అరిసె రెడీ. ఇంతేనండి. సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక కిలోకైతే ఈజీగా చేసుకోవచ్చండి. కానీ ఏంటంటే ఎవరైనా ఇంకొకళ్ళు కొంచెం హెల్ప్ ఉంటే ఒకళ్ళేస్తా ఉంటే, ఒకళ్ళు తీస్తా ఉంటే మనకొక గంటలో అయిపోతాయనుకోండి. ఒకళ్ళమే చేసుకునేది కొంచెం కష్టం అనుకోండి. అరిసెలైతే మట్టుకు ఎవరో ఒకళ్ళు కొంచెం తోడుగా ఉండాలి. ఉంటేనే మనకి తొందరగా అయిపోద్దనమాట. లేకపోతే మనకు చాలా టైం పడుద్ది. అంటే అరగంటలో అయ్యేది
దగ్గరగా గంటన్నర పట్టేస్తదనుకోండి. అలా పడతదనమాట. అదొకటేంటంటే సన్న ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి. లేపోతే పైన కలరొచ్చేసి లోపల వేగదు. తర్వాత పొంగడాలకి. పావు కిలోకి కొంచెం ఎక్కువగా నేను బెల్లం వేసాననమాట. అంటే ఎక్కువ కాదు. కొంచెం పిండి మిగిలింది గదా! అది గూడా మళ్ళా ఎందుకు వేస్ట్ అవుతుందని ఇలా. ఇది చూసారు గదా! ఇ ఇలా పోగు పాకం అంటారు దీన్ని. పొంగడాలకి ఇలా వస్తే చాలండి. పిండి కలిపేసుకోవడమే. నేను చిన్న గ్లాసు అంటే టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ సగంగా నీళ్లు పోసాను. అంతే అండి. అంటే పావు కిలో కంటే పెద్ద ఎక్కువేం గాదు గదా! ఒక అయితే ఒక 20 పొంగడాలయినియేమో అంతే ఆ పిండికి. చక్కగా అరిసె కంటే కొంచెం మందంగా జేశాను. మరీ కాకుండా. కాకపోతే నాకేంటంటే అప్పటికే నేను చాలా అలసిపోయి అన్నీ షేప్‌లెస్ వచ్చినాయనమాట. అంటే షేప్ ఔట్ అయిపోయినియి. పర్ఫెక్ట్‌గా రౌండ్‌గా నేను చేసేటప్పుడు పర్ఫెక్ట్‌గా చేయలేదు. ఏదో ఇలా టకటక అప్పటికే చీకటి పడిపోయింది. ఫాస్ట్‌గా అయిపోవాలని అలా దనదనమంటూ చేసుకుంటూ ఎళ్ళిపోయాననమాట. అన్నీ వంకర టింకరగా వచ్చాయి గానీ, టేస్ట్ మట్టుకి అరిసెల కంటే పొంగడాలు చాలా బావున్నాయి. లోపల కొబ్బరి అది అంటే కొంచెం కొబ్బరి గూడా నేతితో వేయించి వేశాను. చూసారు గదా! ఇలా సంక్రాంతికి జేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి.